తెలంగాణలోని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ 2 రోజుల నుంచి కొనసాగుతూనే ఉంది. ఓవైపు ఏపీలో 2 గ్రాడ్యుయేట్, 1 టీచర్ ఎమ్మెల్సీ ఫలితం ఒక రోజులోనే వచ్చాయి. 2 గ్రాడ్యుయేట్స్ తెదేపా గెలవగా 1 టీచర్ పీఆర్టీయూ అభ్యర్థి గెలిచారు. ఇటు తెలంగాణలో 2 టీచర్ స్థానాల ఫలితాలు వచ్చాయి. 1 బీజేపీ, 1 పీఆర్టీయూ అభ్యర్థి గెలిచారు. కానీ 2 రోజుల నుంచి పెద్ద సీరియల్ మాదిరిగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం కౌంటింగ్ కొనసాగుతుంది. మొత్తం 2.52 లక్షల ఓట్లు పాలైతే అంటే చదువుకున్న వాళ్ళకి కూడా ఓటు వేయడం తెలియలేదు. అయితే 11 రౌండ్లలో మొదటి ప్రాధాన్యత ఓటు లెక్కింపు పూర్తి చేశారు. అందులో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 74,548, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 69,581, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 59,752 ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ అభ్యర్థిపై బీజేపీ అభ్యర్థి 4,977 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అయితే గెలవడానికి కావలసిన కోటా ఓట్లు సుమారు 1,14,000. ఈ ఓట్లు ఎవరికి రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తున్నారు. మరి అందులో ఎవరు గెలుస్తారో